అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన గుయిల్లెన్-బారే సిండ్రోమ్ 6 కొత్త అనుమానిత కేసులు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 73కి చేరుకుంది. వీరిలో 14 మంది వెంటిలేటర్ సపోర్ట్ తో ఉన్నారు. జీబీఎస్ కేసు క్రమంగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ వారం ప్రారంభంలో 24 అనుమానిత కేసులను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత దానికోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గుయిల్లెన్-బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడి సంబంధిత వ్యాధి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పరిధీయ నాడి వ్యవస్థలో కొంత భాగాన్ని దాడి చేస్తుంది. ఇవి కండరాల బలహీనతకు దారితీస్తాయి. కాలు చేతుల్లో సంచలనాన్ని కోల్పోవడం, మింగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. ఈ అరుదైన వ్యాధి పెద్దలు, పురుషులలో సర్వసాధారణం అయినప్పటికీ అన్ని వయసుల ప్రజలు ప్రభావితం కావచ్చు. జీబీఎస్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే ఇది అంటువ్యాధా లేక మహమ్మారికి దారి తీయదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఆర్ఆర్టీ, పూణే మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక ఆరోగ్య అధికారులు సహకారంతో ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టింది. ఆరోగ్య అధికారులు ఇప్పటి వరకు పూణే, దాని గ్రామీణ జిల్లాలో 7200 గృహాలను సర్వే చేశారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్, చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, రూరల్ జిల్లాల వంటి బహుళ ప్రాంతాలలో సర్వే ప్రయత్నాలు జరిగాయి. టీఎంసీ పరిధిలో 1943 ఇళ్లు, చెంచువాడలో 1750 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3522 ఇళ్లను సర్వే చేశారు.